నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరింట్లో కనీస అవసరాలకు సంబంధించిన అన్ని వస్తువులు ఉంటున్నాయి. అందులో ఎలక్ట్రిక్ గీజర్ ఒకటి. అయితే ఈ గీజర్ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువే. చిన్న పొరపాటు మీ ప్రాణాలను తీసుకుంటుంది. మనకు తెలిసి చాలా మంది గీజర్ బటన్ను ఆన్ చేసి స్నానం చేస్తూ ఉంటారు. కానీ ఈ తప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? మీరు ఊహించలేని నష్టాన్ని చూస్తారు. దయచేసి మీరు ఈ గీజర్లను ఉపయోగిస్తూ ఉంటే ఈ కింది పొరపాట్లనైతే నివారించండి. అందులో మొదటిది ఏంటంటే, ఈ రోజులో దాదాపు అన్ని గీజర్లు ఆటోమేటిక్ హీట్ సెన్సార్ని కలిగి ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటోమేటిక్ సెన్సార్ పనిచేయటం మానేస్తే గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది. గీజర్లో ఇన్స్టాల్ చేసిన కాయిల్ చాలా వేడిగా ఉంటే షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రెండోది ఏంటంటే, గీజర్ని ఆన్లో ఉంచడం వల్ల గీజర్ వేడెక్కి బాయిలర్పై ఒత్తిడి పడి గీజర్లో లీకేజ్ సమస్యలను కలిగిస్తుంది. గీజర్లో ఒత్తిడి పెరగటం వల్ల ఇది పేలిపోవచ్చు. బాయిలర్ లీకేజ్ కారణంగా వైర్ ద్వారా కరెంటు ప్రవహిస్తుంది. ఇది మీ మరణానికి కారణమవుతుంది. మూడోది, గీజర్ను బాగా వెంటిలేషన్ తగిలే చోట ఉంచండి. గీజర్లో నీటి స్థాయి ఎల్లప్పుడూ కనీసం 1/3 ఉండాలి. తడి చేతులతో వైర్ను ఎప్పుడు తాకకూడదు. తడి చేతులతో గీజర్ను తాకకుండా ఉండండి. విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. సో తడి చేతులు ఉన్నప్పుడు మాత్రం గీజర్ వైర్ను అది ఆన్లో ఉన్నప్పుడు కాడ ముట్టకపోవడమే బెటర్ అని చెప్పుకోవచ్చు. నాలుగోది ఏంటంటే, గీజర్లో ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటాయి కనుక గీజర్ సరిగా అమర్చకపోవటం లేదా విరిగిన గీజర్తో స్నానం చేసేటప్పుడు విద్యుత్ షాక్ తగులుతుంది. అందుకని ఎప్పటికప్పుడు ఎలక్ట్రీషియన్ ద్వారా గీజర్ను ఇన్స్టాల్ చేసి రిపేర్ చేయిస్తూ ఉండండి. చెక్ చేసిన తర్వాతే గీజర్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఐదోది, పదే పదే గీజర్ను ఆన్ ఆఫ్ చేయకూడదు. స్నానం చేయడానికి ముందు గీజర్ను 10 నిమిషాలు ఆన్ చేసుకొని స్నానానికి పోయే ముందు బటన్ ఆఫ్లో ఉందని చెక్ చేయండి. అలాగే సాధారణంగా ఇంట్లో ఏదైనా మిషన్ మీద కొన్ని వస్తువులు పెట్టడం మనకు అలవాటు. అలా ఈ గీజర్ పైన ఎలాంటి బరువైన వస్తువును ఉంచకూడదు. చాలా ప్రమాదకరం ఇదైతే. ఆరోది, గీజర్కి దగ్గర మంటలు పెట్టవద్దు. ఇది మంటకు త్వరగా అంటుకుంటుంది. కొన్ని నివేదికల ప్రకారం అయితే శీతాకాలంలో గీజర్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 60 నుండి 65 డిగ్రీల వద్ద ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 డిగ్రీల కంటే తగ్గించొద్దు. వేసవిలో అవసరమైతే మీరు గీజర్ను 50 నుండి 55 డిగ్రీల వద్ద నడపొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.